హాయ్ గాయ్స్. ఈ 3 రోజులు ఇక్కడ చేతబడి అనేసి అంటారు చూడు. జనరల్గా ఏదో సంథింగ్ ఏదో నా కొడుకులు పెడుతుంటారు. ఇవన్నీ నమ్మి మీరు అంటే చాలామందికి అలాంటి నమ్మకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని మీదకి వెళ్ళి దాటుతుంది, ఇది అవుతుంది, అది ఇది అనేసి. అది కొబ్బరికాయనే కదా, ఎట్లయినా కొబ్బరికాయ ఎన్నో సమయాలకు యూజ్ చేస్తుంటాం మనం. దానికి ఎందుకు, దాంట్లో ఏముంటుంది శక్తి? ఏముండదు. సరే, అంతగారం సరదా ఏమైనా ఉంటే ఎవడ నిమ్మకాయలు కానీ సంథింగ్ మిరపకాయలు కానీ వేస్తుంటారు. అవి కూడా చూసి దాని మీద దాడితే ఇది అవుతుంది, ఇలా ఏంది అది. ఇంకా కొద్దిగా వాడండి అబ్బా, ఏం కాదు. డైలీ తాల్పులు వేసుకుంటాం, నిమ్మకాయ వండుకొని తింటాము. దానికి ఏం కానప్పుడు ఎవడో వాడేస్తే దానికి ఏమవుతుంది? ఆడు మనిషే కదా, ఆయనకేం శక్తులు ఉండవు కదా. మనకి ఏమి శక్తులు ఉండవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఆడు అనుకోకుండా నోటి నుంచి జారితే అనుకోకుండా ఏదో జరిగితే అని సామి అనేసి అనుకుంటారు. అంతేగాని ఈ భూ ప్రపంచంలో పుట్టిన వానికి ఎవరికి శక్తులు లేవు. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఈ మూఢనమ్మకాలు నమ్మిన వానికి ఫిక్స్ అయిపోతాయి. అవి ఎంత డిలీట్ చేద్దామని కావు. నమ్మని వానికి ఏదైనా కానీ దేవుడే అనేసి ఫిక్స్ అయిపోతాడు. ఇలా మీకు కాన్సెప్ట్ ఏంటంటే, ఇలా రియల్ హీరో దేవుడు అంతే. ఇవన్నీ అదే ఒకవేళ ఇంకో శక్తి ఉంటే ఇటువంటి భూమి, ఇటువంటి నక్షత్రాలు కానీ ఇలాంటి ఉదయం ఇలా సూర్యుడు, చంద్రుడు ఇలాంటిది ఇంకోటి తయారు చేసేవాళ్ళు కదా. ఇంకో శక్తి ఉంటే దీనికి అంత రియల్ వన్ గాడ్ ఇస్ ఓకే. దేవుడు ఒక్కనికే భయపడాలి, మిగతా అన్నీ డమ్మే. ఓకే, మీ మూఢనమ్మక వాళ్ళు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, మీ నమ్మకం మీ సావు అంతే. నేను చెప్పాల్సింది మాత్రం చెప్తున్నా క్లియర్గా. గైస్, ఇలా మూఢనమ్మకాలను కొట్టేసే వాళ్ళకి ఆన్సర్, అలాగే నమ్ముతూ ఉన్న వాళ్ళకి ఇక మీకు ఆన్సర్ చెప్పే అవసరం లేదనుకుంటా, దాంట్లోనే పడి చేస్తారు అంతే. అది ఏం కాదు, దానికి దాటినా కానీ ఏం కాదు. సంథింగ్ చెప్తున్నా కదా క్లియర్గా, దాని మీదకి వెళ్ళి దాటినా ఏమి దాని తన్య గిన్నె ఏమి కాదు. కాకపోతే ఇటువంటి చెత్త నమ్మకాలు పెట్టుకొని మొత్తం ఫూలిస్ట్ అయిపోతుండ్రు అనమాట, మైండ్లో ఫిక్స్ చేసుకొని. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, వీడియో ఇంట్రెస్ట్ అనిపిస్తే షేర్, లైక్ చేయండి. ఓకే, బాయ్ గైస్. ఎప్పుడన్నా అందరూ బయటికి రండి, అవన్నీ ఏముండదు. దేవుడు ఒక్కడే, భయపడకండి.